పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి నెల్లూరు సెంట్రల్ జైలుకి మాజీ మంత్రి ఆర్కే రోజా గారైతే వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిశారు. అనంతరం ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు తప్పు చేయబట్టే న్యాయస్థానంలో కూడా న్యాయం జరగలేదు, అందుకే జైలులలో మగ్గుతున్నారని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? తప్పుడు కేసు అనేది క్లియర్గా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఏ విధంగా సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాస్ గారే చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ మధ్యలో జరిగిన గొడవ, తెలుగుదేశం వాళ్ళని చంపుకున్నారని క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఎస్పీ రేంజ్లో ఉన్న వ్యక్తి కేసు ఏంటో తెలియకుండా, అక్కడ ఏం జరిగిందో చూడకుండా అలా వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఇవ్వలేరు కదా. మరి సాక్షాత్తు వాళ్ళ పత్రిక ఎప్పుడు మా మీద విషం జిమ్మే పత్రిక హెడ్లైన్స్లో ఎలా పెట్టింది, ఆధిపత్య పోరులో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు చంపుకున్నారని క్లియర్గా చెప్పారు కదా. ఇంక దాన్ని బట్టే ఇప్పుడు పైనుంచి ప్రెషర్ వచ్చింది, లోకేష్ గారు చెప్పారు, లేదా చంద్రబాబు నాయుడు చెప్పారు, లేదా పలానోడు చెప్పినాడని చెప్పి ఈరోజు లేని కేసుని ఇరికించి ఈ విధంగా పెట్టారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గతంలో